రాజమహేంద్రవరం నగరం వేగంగా విస్తరిస్తోంది. జనాభా పెరుగుతోంది, కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. అయితే త్రాగునీటి సరఫరా మాత్రం పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విస్తరించలేకపోయింది. కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్ కనెక్షన్లు లేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో తగినంత నీటి సరఫరా అందకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పాత నీటి శుద్ధి కేంద్రాలు పెరిగిన జనాభా అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ త్రాగునీటి ప్రాజెక్టును అమలు చేస్తోంది. మొత్తం సుమారు 202 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇందులో దాదాపు 95 కోట్ల రూపాయలతో అత్యాధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. కోటిలింగాలపేట 20 MLD సామర్థ్యంతో అత్యాధునిక నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. గోదావరి నుంచి తీసుకువచ్చే నీటిని అత్యున్నత ప్రమాణాలతో శుద్ధి చేసి నగర ప్రజలకు సరఫరా చేయనున్నారు. ఆధునిక సాంకేతికతతో నిర్మించే ఈ ప్లాంట్ ద్వారా భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తారు. కేవలం ప్లాంట్ నిర్మాణంతోనే కాకుండా మొత్తం నీటి పంపిణీ వ్యవస్థను కూడా బలోపేతం చేయనున్నారు. ఇందుకోసం 44.22 కిలోమీటర్ల మేర కొత్త పైప్ లైన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని పలు ప్రాంతాలకు సమర్థవంతంగా నీరు చేరేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. పాత పైప్ లైన్ల స్థానంలో ఆధునిక వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ లీకేజ్లను కూడా తగ్గించనున్నారు. బాలాజీపేట, లాలా చెరువు, సారంగధరమెట్ట ప్రాంతాల్లో కొత్త ఓవర్ హెడ్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఈ రిజర్వాయర్ల ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరిగి నగరంలోని ఎత్తైన ప్రాంతాలకు కూడా తగిన ఒత్తిడితో నీటి సరఫరా అందనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రస్తుతం నీటి కనెక్షన్ లేని కుటుంబాలకు పెద్ద ఎత్తున కొత్త కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. 8,000 కొత్త గృహాలకు త్రాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో వేలాది కుటుంబాలకు తొలిసారిగా సురక్షితమైన పైప్ లైన్ త్రాగునీరు అందనుంది. రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయిగా మారనుంది. పుష్కరాల నాటికి ప్రతి ఇంటికి పుష్కలంగా త్రాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. ఈ పనులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వేగంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేస్తున్నారు.